ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 98వ శ్లోకం. కథాకాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్జేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథాధత్తే వాణి ముఖకమలతాంబూల రసతాం. ఓ తల్లి, నీ పాదోదకము స్వీకరించిన మూగవాడు మహాకవిగాను, చెవిటివాడు శ్రవణేంద్రియ ద్రష్టగాను అగుతున్నారు. నాకు నీ పాదోదకం ఎప్పుడు లభ్యమగునో కదా. అమ్మవారి పాదోదకముతో లత్తకుతో కలిసి ఎర్రగా ఉండి వాగ్దేవి నాలుగు పైన స్థిరముగా ఉన్నది కనుక ఆమె తాంబూల రసముగా కవులకు లభ్యమగుచున్నది. కాళిదాసు, మూకకవి, హస్తామలుకుడు మొదలైన కవులు అమ్మవారి యొక్క పాదోదకము చేతనే మహాకవులుగా ప్రసిద్ధి పొందారని దీని భావం. ఓం శ్రీమాత్రే నమః.